హాయ్ గైస్, వెల్కమ్ టు దీపిక డైరీస్. ఇవాళ నేను మీకు ప్రాన్స్ చింత చిగురు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం మనం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ప్రాన్స్ వేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ పక్కకు తీసి పెట్టుకొని సేమ్ అదే ఆయిల్లో మనం ఆనియన్స్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలోపు దీపిక డైరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఎంతమందికి ఈ ప్రాన్స్ చింత చిగురు కర్రీ తెలుసు అండ్ వాళ్ళకి ఇష్టము అనేసి కామెంట్ చేయండి. అండ్ వన్స్ ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అండ్ మామూలుగా ఇంట్లో చేసిన కారం లేదు అని అనుకుంటే బయట నుంచి తెచ్చుకొని కారంగా ఉందని ఫీల్ అయ్యే కారాన్ని మనం దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వన్స్ ఆ కారం కూడా వేసుకున్నాక బాగా కలిపేసేయాలి. ఇక్కడ మనకి చూస్తే ఆ పాన్ కొంచెం బాగా మాడిపోయినట్టు అనిపిస్తుంది, బట్ అదేం మాడలేదండి. అది కూడా ఒక టేస్ట్ని ఎన్హాన్స్ చేసే ఒక ఇంగ్రీడియంట్ అనుకోండి అనమాట. ఇప్పుడు దాన్ని కొంచెం బాగా మిక్స్ కొట్టేసి మనం దాని మీద లిడ్ పెట్టేసుకొని దాని కాసేపు ఏమీ కలిగించకుండా ఆపేసేయాలన్నమాట. దాని తర్వాత మనం ఈ చింత చిగురు ఉంది కదా, దీన్ని మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా వేసేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ కొట్టేసుకొని తర్వాత కాసేపు దాన్ని అలా ఉంచేసేయాలి. అంటే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టుకుంటే మనకి ఆ చింత చిగురులోని వాటర్ అంతా బాగా వచ్చేసి మనకి అక్కడెక్కడైతే మనకి మాడులాగా కనిపిస్తుందో అదంతా మళ్ళీ రిలీజ్ అయిపోతుంది అన్నమాట. దెన్ ఆ తర్వాత ఇప్పుడు దీని టేస్ట్ ఉంటుంది చూడండి, నా సామిరంగా అబ్బా నెక్స్ట్ లెవెల్. అంతే, చూస్తే ఏమొస్తుందండి, వెళ్ళి ఒకసారి చేసుకొని ట్రై చేయొచ్చు కదా. అండ్ ఇది మా నెల్లూరు సైడే ఎక్కువ తింటారా లేక మీ ఊర్లోనూ కూడా తింటారా ఒక్కసారి కామెంట్ చేసేస్తారా? ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే లైక్ కూడా చేయండి ప్లీజ్. అండ్ ఇంకొకసారి అడుగుతున్నందుకు ఏం అనుకోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చు కదా. అండ్ నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అని చెప్పాను, కానీ మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేసి నచ్చితే లైక్ కొట్టేయచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.